బులెటిన్లో ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న పొలిటీషియన్స్ కు షాక్ తగిలింది. కోర్టులను మేనేజ్ చేయవచ్చనే భ్రమలో ఉన్న నాయకులకు న్యాయస్థానాలు షాక్ ఇస్తున్నాయి. లొసుగులను వాడుకుందామనుకుంటే ఇక కుదరదని నిరూపణ అయింది. నిన్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు. పని మనిషిని లైంగికంగా వేధించిన కేసులో జైల్లో ఉన్న ప్రజ్వల్ కు ఏడాదిలోనే విచారణ జరిపి శిక్ష ఖరారు చేసింది. ఇక ప్రజ్వల్ కేసుతో రాజకీయ నేరస్తుల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. పిటిషన్లు విచారణల పేరు కాలయాపన చేసే నాయకులకు ప్రజ్వల్ కేసు చెంపపెట్టుగా మారింది. ఇప్పుడు ప్రజ్వల్ శిక్ష ఖరారుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. న్యాయం మరింత వేగంగా అందుతోందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కేంద్రంలో మంత్రిగా ఉన్న ప్రజ్వల్ చిన్నాన్న కుమారస్వామి ఎంపీగా పనిచేసిన ప్రజ్వల్ అయినా కూడా వేగంగా శిక్ష ఖరారైంది. అయితే ఏపీలోనూ అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని చర్చకు వచ్చింది. మాజీ సీఎం జగన్ పై ఉన్న కేసులను తేల్చాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక అదే వేగంతో ఏపీలోని కేసులను పరిష్కరించాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక తాజా తీర్పుతో న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం మరింత పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, చట్టం ఎవరికి చుట్టం కాదు అనే ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ అయితే రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ కూడా ప్రజ్వల్ కి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? దుర్గా, మీరు అన్నది కరెక్ట్. దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనం చాలా కాలంగా కూడా రాజకీయ నాయకుల జీవితాలు కానీ రాజకీయ నాయకుల కేసులు కానీ చూసుకుంటే వాళ్ళు రాజకీయ నాయకులు, మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏం అవ్వదు, చట్టంలో ఉన్న లొసుగుల్ని వాళ్ళు మార్చుకుంటారని చాలా కాలంగా కూడా సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ కేసు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు కూడా చర్చకి దారితీసింది. ఎందుకంటే ఆ లైంగికంగా వేధించిన కేసులో జీవిత ఖైదు పడటం అంటే ఆయన తాత మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుతం అయినటువంటి పినతండ్రి కేంద్ర మంత్రి, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ, వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఈయన ఎంపీగా పనిచేశాడు. మొత్తం కుటుంబం, తల్లితో సహా మొత్తం రాజకీయ కుటుంబం చెంది రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి దేవాగౌడ కుటుంబం అంటే దేశవ్యాప్తంగా కూడా ఎంతో పేరుంది. అటువంటి వాళ్ళకే న్యాయ వ్యవస్థలో ఈ విధంగా ఒక సామాన్యమైన కుటుంబం చెందినటువంటి ఒక పని మనిషి పెట్టినటువంటి కేసు విషయంలో కోర్టు ఈ విధంగా స్పందించడం పట్ల ముఖ్యంగా న్యాయదావత తప్పనిసరిగా ఉంది అనేది కూడా అందరూ చర్చించుకునే పరిస్థితి కనపడుతుంది. అయితే ఎక్కడితో వదలలేదు. ఎందుకంటే గతంలో ఈ తరహా మాజీ ఎంపీలు అవ్వచ్చు, లేదా పెద్ద పెద్ద మినిస్టర్లు అయితేనే ఈ కుటుంబాలకు చెందిన వాళ్ళందరూ కూడా చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని లేదా పిటిషన్తోనూ కాలయాపన చేయటం, బెయిల్పై రావటం ఈ విధంగా జరిగేది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా న్యాయం తీర్పు రావడంతో మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇతని విషయాన్ని తీసుకుంటే గతంలో కూడా అనేక కేసులు ఈ తరహానే లైంగిక వేధింపు కేసులు ఉన్నాయి. ఈ కేసు సంబంధించి ఆయనే వీడియో తీసుకోవడం, ఆ వీడియో డ్రైవర్ ద్వారా బయటకు వెళ్ళటం, కాంగ్రెస్ బయట పెట్టడం, గత ఎలక్షన్ అంటే సంవత్సరం క్రితమే ఈ కేసు కూడా నమోదైంది. ఎలక్షన్కు ముందు, పోలింగ్కి 2 రోజుల ముందు ఇదంతా కూడా బయటకు రావటం, ఆయన వేరే దేశానికి పారిపోవటం, ఆయన తిరిగి మళ్ళీ తీసుకురావటం, జైల్లో పెట్టడం. ఇప్పుడు ఈ తీర్పు అంటే ఏడాదిలోనే మొత్తం అంతా కూడా జరగడం పట్ల అయితే నెటిజన్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడితో ఆగలేదు. చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా ఇదే విధంగా త్వరితగతిన తేల్చి బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఎక్కడో కాదు, మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసినటువంటి వైఎస్ జగన్ విషయం కూడా మొత్తం నెటిజన్ ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. చాలామంది కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక బెయిల్పై వచ్చినటువంటి జగన్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఆయన బెయిల్ కూడా అనేక విధాలుగా కూడా ఆయన మార్చుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా రద్దు కాలేదు. ఆయనతో పాటు చాలామంది అంటే రాత్రి కూడా చూసాం నోట్ల కట్లతో బయటపడిన వ్యవహారం, సిండికేట్, మద్య సిండికేట్కి సంబంధించి ఈ విధంగా అనేకమైన కేసులు లొసుగులతో తప్పించుకునే పరిస్థితి ఉంది. దీన్ని కట్టడి చేయాలంటే తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే కర్ణాటకలో రిజల్ట్ చూసామో ప్రతి రాష్ట్రంలో కూడా అదేవిధంగా మొత్తం కూడా న్యాయ వ్యవస్థ బలంగా పనిచేయాలని చాలా మొత్తం కూడా అందరూ కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రధానమైన చర్చ మన రాష్ట్రం గురించే జరుగుతుంది. మన రాష్ట్రంలో జగన్ గురించి అవ్వచ్చు, లేదా కొంతమంది మంత్రులు అవ్వచ్చు, వీళ్ళందరి గురించి కూడా చాలామంది
చాలామంది బెయిల్ మీద ఉన్నారు, ఆ శిక్షలు అనిపించట్లేదు, పిటిషన్లతో కాలయాపన చేస్తున్నారు. వీళ్ళకు కూడా త్వరితగతిన తప్పనిసరిగా న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలని కూడా వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తప్పనిసరిగా మనకు కూడా నమ్మకం కలుగుతుంది, ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది. ఒక మాజీ ప్రధాని మానవుడైనటువంటి ఈ ప్రజ్వల్కి ఈ విధంగా శిక్ష పట్టడం, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగడం పట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ కోర్టులో ఉన్నటువంటి కేసులు తప్పనిసరిగా పరిష్కరించి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా నిందితులైతే శిక్షించాలనే నినాదం అయితే దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్ర విషయంలో ఎక్కువగా చర్చ జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దుర్గా రైట్ వాసు, అయితే మనం గతంలో చూసాము ఏ నేరం చేసినా కూడా సంవత్సరాలు దాన్ని కొనసాగిస్తారని, లేదంటే బెయిల్ వెంటనే తెచ్చుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే చాలా మంది సగం మంది నేరాలు చేయడానికి కూడా కారణం ఇదని చెప్పొచ్చు. సో ఇంత త్వరగా ఇప్పుడు తీర్పు వచ్చింది. అలాగే అంటే ఎటువంటి రాజకీయ పరపతి ఉన్నప్పటికీ కూడా మేము ఉపేక్షించమంటూ కూడా ఒక న్యాయస్థానం ఒక ఖచ్చితమైన సమాధానం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో మరి నేరస్తులు కూడా కాస్త భయపడి నేరాలు చేయడం తగ్గుముఖం పడుతుందని మనం భావించవచ్చా? తప్పకుండా ఈ కేసును ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో కూడా బెయిల్ పెట్టుకోవడం జరిగింది, లేకపోతే ఆ వీడియోలు ఫోటోలు అంతా కూడా మార్ఫింగ్ చేశారని చెప్పడం జరిగింది, అనేక విధాల కాలయాపన చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక సంవత్సరంలోనే పోలీసులు అయితే న్యాయ వ్యవస్థ ఆదేశాల మేరకు మొత్తం కూడా విదేశీ పరిజ్ఞానం వినించి, సాంకేతికమైన పరిజ్ఞానం వినియోగించి ఆ వీడియోలు అయితేనే, అతని దగ్గర చేతి మీద మచ్చలు అయితేనే ఈ విధంగా మొత్తం స్టడీ చేసి అతను ఏమైనా తేల్చడం జరిగింది. కోర్టు కూడా నమ్మడం జరిగింది. మనం చూడవచ్చు ఇప్పుడు చాలా దాంట్లో వీడియోలు బయటపడినప్పుడు ఆ వీడియో నాది కాదు, మార్పింగ్ చేశారు అనే పరిస్థితి. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరగడంతో తప్పనిసరిగా కూడా దాన్ని నిగ్గు తేల్చే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల తప్పనిసరిగా నేరస్తులు భయపడాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మాది కాదని మార్పింగ్ అని కాలయాపన చేసే రోజులు పోయాయని చెప్పాలి. ఇవాళ జరిగినటువంటి కర్ణాటక జరిగినటువంటి సంఘటనతో తప్పనిసరిగా నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాలి. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి చాలామంది నేరస్తులు, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే అందరూ కూడా ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో తప్పనిసరిగా శిక్ష పడే అవకాశం అయితే ఉంది. దుర్గా రైట్, థ్యాంక్ యూ వాసు.